ప్రభునందు ప్రియమైన మన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. ప్రతి బుధవారము ప్రియమైన మన స్నేహితులారా మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కూడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి గత వారము నుండి యవనస్తుల కూడికలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశము, నీవు ఈ నలుగురిలో ఎవరెవరి వలె ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకునే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన మన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఆ నలుగురిలో ఇద్దరు గురించి గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ఆ అంశానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ఈ వారం మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన మన స్నేహితులారా, కాబట్టి వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. పూర్తిగా మీరు వీక్షించండి, దేవునిలో బలపడండి. దేవుని గురించిన విషయాలు ఇతరులకు తెలియజేస్తూ ఈ వాక్య సందేశాన్ని ఇతరులకు షేర్ చేయడం ద్వారా వారు కూడా దేవునిలో బలపడగలరు. వారిలో కూడా ఏమైనా ఆత్మీయ బలహీనతలు ఉంటే కనుక వారిని వారు సరి చేసుకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, పూర్తిగా వీక్షించవలసిందిగా, అంతేకాకుండా ఈ వర్తమానాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన స్నేహితులారా, మరి విశ్వాసముతో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుల కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఇప్పుడు ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి యవన సహోదరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని వివరించి తెలియజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి కూడికను వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళను ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్సలేలు వచ్చి ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతారు. తాను ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామమును మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితే నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితే నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని నీ దివ్య ప్రేమను విడచి నీ ఆత్మతోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి నీ గాయమే రేపితిని అయినాదే ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నన్ను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా నీతో నుండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా నన్ను హత్తుకున్నా ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్ నన్ను హత్తుకున్నా ప్రేమ నన్ను చేర్చుకున్నా ప్రేమ నీ వెలుగులోనే నిత్యం నే నడిచెదన్ నన్ను విడువకు ప్రియుడా నాకు తోడుగా నడువు నీతోనే నా బ్రతుకు సాగింతును యేసయ్యా నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా
చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామమును మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు ఈ వారము గత వారం మనం ప్రారంభించుకున్న అంశానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఇంతకీ గత వారము యవనస్తుల కూడికలో ఏ అంశ సందేశాన్ని మనం ప్రారంభించుకున్నామంటే, నీవు ఈ నలుగురిలో ఎవరెవరి వలె ఉండాలని అనుకుంటున్నావో నిర్ణయించుకునే అంశ సందేశాన్ని గత వారం మనం ప్రారంభించుకుంటూ ఈ నలుగురిలో ప్రియమైన స్నేహితులారా ఇద్దరు గురించిన విషయాల్ని గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. మిగిలిన విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ వారము విషయాలను మనం ధ్యానం చేసుకునే ముందు గత వారము ఎవరి గురించి తెలుసుకున్నామో, ఎవరి గురించి ధ్యానం చేసుకున్నామో క్లుప్తంగా మరి ఒకసారి మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నానండి. గత వారము ప్రియమైన స్నేహితులారా ఇద్దరు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ ఇద్దరు గురించి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. మొదటి వ్యక్తి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనబడుతూ ఉంటారు. అతని పేరు మన యేసు. ప్రియమైన స్నేహితులారా రెండవ వ్యక్తి ఎవరంటే, ఇదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 6 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు బర్యేసు అనే ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు. ఇతడు గారడీవాడని మనకి కనబడుతూ ఉంటాడు. ఒక అబద్ధ ప్రవక్తని మనకి కనబడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఏలూమా అని పిలువబడిన వాడని ఈ బర్యేసుని మనం చూస్తుంటాం. వీళ్ళిద్దరి గురించి ప్రియమైన స్నేహితులారా వీరి జీవిత విధానాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వీరికి సంబంధించిన విషయాలతో పాటు అద్భుత వివరణను మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా నూతనమైన ఆత్మీయ విషయాన్ని వీళ్ళిద్దరి జీవిత విధానాన్ని మనం గత వారం ధ్యానం చేసుకోవడం జరిగినది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఎవరైనా మొదటి భాగాన్ని వీక్షించగలిగినట్లయితే వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఈ మన యేసు అనే వ్యక్తి యొక్క జీవితం నుండి, బర్యేసు అనే వ్యక్తి యొక్క జీవితం నుండి యవనస్తులకు ఎన్నో అద్భుతమైన విషయాల్ని, ఆత్మీయ విషయాలను, హెచ్చరికతో కూడిన విషయాల్ని గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. కాబట్టి పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. అయితే ఈ వారము ప్రియమైన స్నేహితులారా ఈ అంశ సందేశంలో భాగంగా మరి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ వ్యక్తి ఎవరని మనం ఆలోచిస్తే కనుక యేసుక్రీస్తు వారి సహోదరులలో ఒకరైన యోసేను గురించి దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా ఈ యోసే జీవితం నుండి కొన్ని విషయాల్ని దినాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఈ యోసే గురించి మనకి మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో మనకి కనబడుతూ ఉంటుంది. అయితే రెండు సందర్భాలు ఒకటే ప్రియమైన స్నేహితులారా. ఆ సందర్భాలలో అక్కడ రాయబడిన ఆ వాక్య వచనాన్ని మీ కొరకు నేను ముందుగా చదవాలని ఆశపడుచున్నానండి. ముందుగా మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇతడు మరియా కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరిమణులందరూ మనతో ఉన్నవారు కాడా అని చెప్పుకొనిచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి అని అక్కడ మనం చూస్తుంటాం. ఈ వాక్య భాగంలో, ఈ వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఇతడు అని మనకి కనబడుతూ ఉంటుంది, ఇతని అని మనకి కనబడుతూ ఉంటుంది, ఆయన అని మనకి కనబడుతూ ఉంటుంది. ఇది ఎవరి గురించి వారు మాట్లాడుకుంటూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా యేసు ప్రభు వారి గురించి వారు మాట్లాడుకుంటున్న మాటలుగా ఈ మాటల్ని మనం చూస్తుంటాం. అయితే ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే, యేసు ప్రభు వారు యూదుల సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి బోధ చూచి ఆశ్చర్యపడిన ఆ యూదుల ప్రియమైన స్నేహితులారా ఆ యూదులలో ఉన్న పెద్దలు ఆశ్చర్యపడి యేసు ప్రభు వారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తుంటాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా ఇదే సందర్భము మనకు ప్రియమైన స్నేహితులారా మత్తయి సువార్తలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం మనం చదువుకుంటే కనుక అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ప్రియమైన స్నేహితులారా ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? అంతేకాకుండా యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చునని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అని మనం చూస్తుంటాం. రెండు సందర్భాలు ఒకటే ప్రియమైన స్నేహితులారా. రెండు సందర్భాలలో యేసు ప్రభు వారి గురించి వారు అభ్యంతరపడుతూ ఉన్నారు. ఎవరు అభ్యంతరపడుతూ ఉన్నారంటే యూదుల సమాజ మందిరంలో యేసు ప్రభు వారి బోధకు ఆశ్చర్యపడిన యూదులని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ సందర్భము ఇంత వివరంగా ఇక్కడ రాయబడి ఉండడానికి గల కారణము అక్కడ మత్తయి సువార్తలో మనకి కనబడుతుంది, మార్కు సువార్తలో మనకి కనబడుతూ ఉంది. దీనికి గల కారణం ఏమిటని మనం ఆలోచిస్తే గనక ఈ విషయాన్ని వారు రాసి తెలియజేయడానికంటే మత్తయి
సువార్థికుడు, అంతేకాకుండా మార్కు సువార్థికుడు ఈ విషయాలు రాసి తెలియజేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు వారు జన్మించిన తరువాత యోసేపు మరియలకు పిల్లలు కలిగారనే విషయాన్ని తెలియజేయడానికి ఈ విషయాన్ని అంత వివరంగా వారు ప్రస్తావించారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక పరిశుద్ధాత్మ వలన కలిగినది. అయితే యోసేపు మరియలకు తరువాత కలిగిన ఆ కుమారులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు, వారి దాంపత్య జీవితంలో వారు పొందుకున్న సంతానం అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు ఇంకా మీకు లోతుగా తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. మరియా పరిశుద్ధమైన కన్యకగా ఉన్నప్పుడే ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భమును ధరించినట్లు దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, లూకా సువార్తలో కూడా ఈ విషయాలు మనకి ఎంతో వివరంగా కనబడుతూ ఉంటాయి. ఈ విషయము ప్రియమైన స్నేహితులారా మరియొక కూడా ఎప్పుడు తెలియజేయబడిందంటే యోసేపుతో ప్రదానము చేయబడిన తర్వాత ఆమెకు తెలియజేయబడింది. ప్రియమైన స్నేహితులారా, అంటే ఇంకా వివాహము జరగలేదు యోసేపుకి మరియాకి, అప్పటికి ప్రదానము మాత్రమే చేయబడినప్పుడు ప్రియమైన స్నేహితులారా పరిశుద్ధ మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను అనే విషయము దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఈ ఒక సందర్భము మనకు తెలియజేస్తున్న అద్భుత సత్యం ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, పుట్టబోయే పరిశుద్ధ శిశువైన యేసుక్రీస్తు వారు ఏకైక నిజ దైవ అవతారి అనే అద్భుత సత్యాన్ని ఈ సందర్భము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ సందర్భంలో ఈ విషయాన్ని మీకు తెలియపరచగల కారణం ఏమిటంటే యేసు ప్రభువారి బోధలకు ఆశ్చర్యపడిన అక్కడ యూదుల సమాజ మందిరంలో ఉన్న ఆ యూదులందరూ ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారంటే, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియా కాదా, తన యొక్క సహోదరులు తన యొక్క సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కదా అని చెప్పి వారు ఆశ్చర్యపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ వారు గ్రహించలేని విషయం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క పుట్టుక పరిశుద్ధాత్మ వలన కలిగిందనే విషయాన్ని వారు గ్రహించలేక ఆయనను ఒక సాధారణ మనిషిగానే మానవునిగానే వారు ఆలోచించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అయితే యేసు ప్రభువారి యొక్క పుట్టుక పరిశుద్ధాత్మ వలన కలిగినదనే విషయాన్ని మీకు లోతుగా తెలియజేయడానికి మరికొంత వివరాలను ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. దేవుని వాక్యంలో మత్తయి సువార్తకి మనం వచ్చినప్పుడు ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటే గనుక, యాకోబు మరియా భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెనని మనం చూస్తూ ఉంటాం. కానీ అతని యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెనని మనకి కనబడదు. ఇక్కడ కొంత లోతుగా మీరు కూడా ఆలోచించాలని శ్రద్ధగా వినాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెనని మనం చూస్తూ ఉంటాం. కానీ అతని యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని మనకి కనబడట్లేదు. ఇంకా మీకు వివరంగా తెలియజేయబడాలంటే ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మనకి కనబడుతుంటుంది, అబ్రాము ఇస్సాకును కనెనని మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఒక శరీర సంబంధమైన తండ్రిగా అబ్రాము ఇస్సాకుకు తండ్రిగా ఉన్నాడనే విషయము మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అయితే ప్రియమైన స్నేహితులారా యేసు ప్రభువారి యొక్క జన్మ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎవరి ప్రస్తావన కనబడదంటే తండ్రిగా యోసేపు ప్రస్తావన కనబడదు. ప్రియమైన స్నేహితులారా, మరి ఎవరి ప్రస్తావన ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుందంటే కన్య మరియా, పరిశుద్ధ మరియా అంటే స్త్రీ ప్రస్తావన మాత్రమే కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ ప్రస్తావన మాత్రమే కనబడుతూ ఉంటుంది. స్త్రీ యందు పుట్టిన వానిగా యేసు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, అంటే పురుషుని ప్రమాయము లేకుండా ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారు జన్మించారు కనుకనే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమని మనకు కనబడుతుంటుందంటే ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెనని మనకి కనబడుతుంటుంది. అంతేకాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని మనకి కనబడుతూ ఉంటుందంటే యోసేపు మరియలు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెనని ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా అపోస్తలులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమని మనకు కనబడుతుంటుందంటే ఆయన స్త్రీ యందు పుట్టి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనకు తెలియజేయబడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే భార్యాభర్తల కలయికని బట్టి యేసు ప్రభువారి జన్మ లేదనే విషయము క్లియర్గా ఈ వాక్య భాగాలు ఈ సందర్భం బట్టి మనకు తెలియజేయబడుతుందండి. ఎందుకంటే ఆ సమయానికి మరియాకి ఇంకా వివాహం జరగలేదు. కన్య మరియాకి యోసేపుకి అప్పటికి ఏం జరిగిందంటే ప్రదానము మాత్రమే జరిగింది. ప్రియమైన స్నేహితులారా, కానీ కన్య మరియా గర్భము ఎలా ధరించారని మనం ఆలోచిస్తే గనక పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించిందనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు
యోసేపు ఆమెను ముట్టకుండా ఆమెను ఎరుగకుండానని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ జరుగుతున్న ఆ విషయాలన్నీ దైవ సంకల్పంలో జరుగుతున్న విషయాన్ని యోసేపు గ్రహించాడు, గుర్తించాడు. గనుకనే యోసేపు ఏం చేశాడండి, కన్య మరియను ముట్టలేదు ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా యోసేపు యేసు ప్రభువారికి ఒక చట్టబద్ధమైన తండ్రిగా ఉన్నాడనే విషయము, చట్టబద్ధమైన తండ్రి మాత్రమైన విషయము లూకా సువార్తలో స్పష్టంగా మనకి కనబడుతుంటుంది. గనుకనే ప్రియమైన స్నేహితులారా, ఈ లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుకు కన్య మరియ అంటే పరిశుద్ధ మరియ జన్మనిచ్చిన తరువాత అప్పుడు వారికి వివాహం జరిగింది. ఎవరికంటే మరియకు, అంతేకాకుండా యోసేపుకి. అప్పటి నుండి వారి వివాహ దాంపత్య జీవితం అనేది ప్రారంభమైంది. వారి వివాహ దాంపత్య జీవితానికి గుర్తుగా వారికి కొంతమంది కుమారులు కలిగారు, కొంతమంది కుమార్తెలు కలిగారు. ప్రియమైన స్నేహితులారా, వీళ్ళని గురించి ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో మార్కు సువార్త, మత్తయి సువార్తలో మనం చదవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, అంటే కుటుంబ దాంపత్య జీవితంలోనికి వెళ్ళిన తర్వాత వారిద్దరి కలయిక ద్వారా వారి సంతాన ఆశీర్వాదాన్ని తర్వాత వారు పొందుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, గనుకనే యేసు ప్రభు వారి యోసేపు కుమారుడని ఎంచబడినని ఈ లూకా సువార్తలో స్పష్టంగా మనకి కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అంతేగాని యేసు ప్రభు వారి యోసేపు యొక్క జ్యేష్ఠ కుమారుడని అక్కడ మనకి కనబడదు. యేసు ప్రభు వారు యోసేపుతో శారీర సంబంధాన్ని కలిగి ఉన్నారనే విషయాలు అక్కడ మనకి కనబడవు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా కన్య మరియాకు పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భం నుండి వచ్చిన యేసు ప్రభువారి గురించి దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు సీమోను పేతురు అంటూ ఉంటారు, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని అక్కడ అంటున్నట్లు మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, ఇది ఆయనకు కలిగి ఉన్న ఒక బిరుదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు యోసేపు కుమారుడు కాడు, సజీవుడగు దేవుని కుమారుడనే విషయము ఇక్కడ రాయబడిన సీమోను పేతురు చెప్పిన మాట బట్టి ప్రియమైన స్నేహితులారా మనకి అర్థమవుతుందండి. అంతేకాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ యేసు ప్రభువు వారు మరణించిన సమయంలో భూకంపం కలగడం, అక్కడ పరిస్థితులన్నీ తారుమారవడం చూసిన అక్కడ ఉన్న శతాధిపతి, అంతేకాకుండా యేసు ప్రభువు వారికి కావలిగా ఉన్నవారు ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడని వారు చెప్పుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. అద్వితీయ కుమారుడనే విషయము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో, 1వ అధ్యాయం 18వ వచనంలో, 3వ అధ్యాయం 16 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి కనబడుతుంటుంది. ఇంకా యేసు ప్రభువు వారి పుట్టుక గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో జన్మించారంటే ఆయన పుట్టుకకు ఒక కారణం ఉంది. అంతేకాకుండా యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి ప్రవక్తలు ప్రవచించారు. ప్రియమైన స్నేహితులారా, ఆ ప్రవక్తల ప్రవచనాల ఆ నెరవేర్పులో భాగంగా కలిగిన పుట్టుక యేసు ప్రభువు వారి పుట్టుక అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ఆయన ప్రవచన పురుషుడని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు వారు పుట్టిన సందర్భంలో ఆయనని ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆయన పుట్టుకని ఎవరు ప్రకటించారంటే దేవదూతలు ప్రకటించారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. ప్రియమైన స్నేహితులారా, ఆయన పరిశుద్ధమైన వాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇంకా లెక్కలేనని యోహాను భక్తుడు అంటూ ఉంటాడు కదండి. ఆయన చేసిన అద్భుతాలను వివరిస్తే గనక ఈ భూలోకము కూడా సరిపోదని ఆయన అంటూ ఉంటారంటే, ఎన్నో అద్భుత కార్యాలు యేసు ప్రభువు వారు చేశారు. ఎంతో మందికి స్వస్థతను యేసు ప్రభువు వారు అనుగ్రహించారు. ఎంతో మంది దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారు ఆ రోగాల నుండి విడుదల పొందుకున్నారు. దయ్యములతో పీడింపబడుతూ ఉన్నవారు ఆ దయ్యముల నుండి విడుదల పొందుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా ఆయన చేసిన కార్యాలను ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక ఇంకా లెక్కలేనట్లే. అంతేకాకుండా ఆయన బోధలు పరసంబంధమైనవి. ప్రియమైన స్నేహితులారా, ఆయన పిలుపు అనేది ఒక అద్భుతము. ప్రియమైన స్నేహితులారా, ఆయన మాట ఒక నమ్మకమైన మాట, ఒక అద్భుతము. ఆయనే అద్భుతకరుడు. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడు. ప్రియమైన స్నేహితులారా, ఆయన శిలువ బలియాగము కూడా ఏం తెలియజేస్తుందంటే, సర్వ మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన శిలువలో బలియాగం చేయబడ్డారంటే బలి అయ్యారనే విషయము ఎంతో వివరముగా దేవుని వాక్యంలో మనకి కనబడుతుంటుంది. ఆయన పునరుద్ధానము గురించి మనం ఆలోచిస్తే గనక అది మహిమా సంబంధమైనది. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఆరోహణము సత్యమైనది. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయం మనకి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9 నుండి 11 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి కనబడుతుంటుంది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ప్రియమైన స్నేహితులారా, ఆయన మన ఎడల చూపించిన కృప కూడా శాశ్వతమైనది. అంతేకాకుండా ఆయనే శాశ్వతమైన వాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలం. యేసు ప్రభువు వారే సృష్టికర్త. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఆయన పుట్టుకను గురించి మీకు ఇందాక తెలియజేసినట్లు ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాల నెరవేర్పు జరిగింది. ప్రియమైన స్నేహితులారా, ఆయన పుట్టుక వార్తను దేవదూతలు ప్రకటించారు. ఆయనను దేవదూతలు ఆరాధించారు. ప్రియమైన స్నేహితులారా, దేవదూతలు యేసు ప్రభువు వారికి పరిచర్య చేశారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు కూడా ప్రియమైన స్నేహితులారా, దేవుని దూతల పాత్ర అక్కడ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన పరమునకు తిరిగి
ఆరోహణమైనప్పుడు కూడా దేవుని దూతలు అక్కడ మనకి కనబడుతూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, ఈయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి కర్త, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడని దేవుని వాక్యంలో ఎన్నో రెఫరెన్స్లు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, పాపాలు క్షమించడానికి అధికారము గలవానిగా యేసు ప్రభువుని మనం చూస్తుంటాం. ఈ విషయాలు మార్కు సువార్తలో మనకి కనబడుతుంటుంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పరిశుద్ధతను బోధించిన దేవునిగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, ఆయన మరణించిన లాజరును తిరిగి బ్రతికించారు. అంతేకాకుండా యాహీరు కుమార్తెను బ్రతికించారు. అంతేకాకుండా నాయీను వెధవరాలి కుమారుని కూడా బ్రతికించారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు మనకి యోహాను సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుండి 25 వరకు రాయబడిన వాక్య విషయాల్లో మనం చూస్తుంటాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారు ప్రపంచాలకు దేవుడయ్యారు. ఆయనను వెంబడించిన శిష్యుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే యేసు ప్రభువారి యొక్క జన్మను గురించి, ఆయన యొక్క శిలువ మరణము గురించి, పునరుద్ధానము గురించి ప్రకటించిన సువార్థికులుగా, అపోస్తలులుగా, బోధకులుగా, ఉపదేశకులుగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదండి. యేసు ప్రభువారి జీవాధిపతి. జీవాధిపతి అంటే ప్రియమైన స్నేహితులారా, ఆయన జీవానికి, నిత్య జీవానికి అధిపతి అని తప్పక మనం తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ సందర్భ విషయాల్ని ఇంత వివరంగా మీకు తెలియజేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క పుట్టుక దైవ సంబంధమైనది, పర సంబంధమైనది, పరిశుద్ధ పుట్టుక అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ విషయాలన్నీ ఇంత వివరంగా మీకు తెలియజేయడం జరిగినదండి. కానీ ఈ దినాల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు కూడా కేవలం మనిషి అని మాట్లాడుతూ, నరుడు ఆయన అని మాట్లాడుతూ, ఆయన పుట్టుక కూడా శారీర సంబంధమైన పుట్టుకని, ఆయనకు సోదరులు ఉన్నారు, ఆయనకి సహోదరులు ఉన్నారు, ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆయన కూడా మానవ మాతృడు అని చెప్పి యేసు ప్రభువారి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్న కొంతమంది గురించి మనం వింటూ ఉంటాం. కానీ బైబుల్ సత్య గ్రంథం ప్రియమైన స్నేహితులారా, బైబుల్లో రాయబడిన ప్రతి మాట సత్యము గనుక యేసు ప్రభువారి గురించి రాయబడిన ప్రతి విషయాన్ని మనం పరిశీలించి చూస్తే గనుక ఆయన పుట్టుక దైవ సంబంధమైనదనే విషయము తప్పక మనకి తెలియజేయబడుతుంది. అయితే యేసు ప్రభువారు పుట్టిన తర్వాత యోసేపు మరియాలకు వివాహము జరిగినది కనుక ప్రియమైన స్నేహితులారా, ఆ వివాహము తర్వాత యోసేపు మరియాల దాంపత్య జీవితంలో వారికి కొంతమంది కుమారులు కలిగారు, కొంతమంది కుమార్తెలు కలిగారు. వీరు వారి యొక్క కుటుంబ దాంపత్య జీవితానికి గుర్తుగా వారికి కలిగిన సంతానము కానీ, వారి శరీర సంబంధమైన సంతానము కానీ వారి పుట్టుక దైవ సంబంధమైనది కాదనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. గనుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుండి 50 వరకు రాయబడిన సువార్త వాక్య వచనాలను మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువారు ఏమని అంటూ ఉంటారంటే, తనను నిత్యము వెంబడించుచున్న స్త్రీలను శిష్యులను చూచి వీరే నా తల్లి, నా సహోదరులని చెప్పారు. కానీ అక్కడున్న తన తల్లి అయిన మరియాని కానీ సహోదరులను కానీ నా తల్లియు నా సహోదరులని చెప్పలేదు. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా దేవుని చిత్తాన్ని చేయువారే నా తల్లి, నా సహోదరులు అని అన్నారు. కానీ మరియాను తన యొక్క సహోదరులను నా తల్లి, నా సహోదరులని యేసు ప్రభువారు చెప్పలేదు. ఈ వాక్య భాగం ఆ సందర్భం బట్టి యేసు ప్రభువారు తాను ఎవరై ఉన్నారో తెలియజేసిన విధానము మనకి క్లియర్గా తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారి యొక్క పుట్టుకను ఆయన సహోదరులు లాంటి, ఆయన సోదరీమణుల లాంటి శారీర సంబంధమైన మానవ పుట్టుకతో సమానంగా భావించకూడదు. మన ఊహల్లో కూడా ఈ విధంగా తలంచకూడదు. ప్రియమైన స్నేహితులారా, మరియకు యేసుకు ఆ జన్మ సంబంధమైన సంబంధాన్ని బట్టి మాత్రమే ప్రియమైన స్నేహితులారా, అంటే దేవుని అనాది కాల సంకల్ప ప్రకారము యేసుకు జన్మనిచ్చిన తల్లిగా మరియ ఉండుటను బట్టి ఆమెకు యోసేపు ద్వారా కలిగిన సంతానానికి యేసు ప్రభువారిని సహోదరుని గాను యోసేపు కుమారుని గాను ఆపాదించారా తప్ప ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారికి యోసేపుకి ఎటువంటి సంబంధం లేనే లేదు. యేసు ప్రభువారికి యోసేపుకు కలిగిన కుమారులకు కుమార్తెలకు ఎటువంటి సంబంధం లేనే లేదు. గనుకనే యేసుక్రీస్తు వారు నజరేయుడైన యేసుగా పిలువబడ్డారు. ప్రియమైన స్నేహితులారా, మరియ యూదా వంశానికి చెందినది గనుక ప్రియమైన స్నేహితులారా, దావీదు వంశమునకు గోత్రమునకు చెందిన వానిగా యేసు ప్రభువారు పిలువబడ్డని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పునరుద్ధానుడైన యేసు అని పిలువబడ్డారు, సిలువ వేయబడిన యేసు అని పిలువబడినట్లు యేసు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని విషయాలు బట్టి నేను చెప్తున్న విషయము మీకు అర్థమైందని నేను తలంచుచున్నానండి. అయితే దేవుని వాక్యంలో ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుంటున్న ఈ 3వ వ్యక్తి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈయన పేరు యోషే. ఇతని గురించి మత్తయి సువార్తలో రాయబడిన సందర్భంలో యోసేపు అని మనకు కనబడుతుందంటే యోషే అన్న యోసేపు అన్న ఒకరే ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ యోషే గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, ఈ యోషే లేకపోతే యోసేపు అనిన ఈ
రెండు పేర్లు ఒకనికే చెందినవి ప్రియమైన స్నేహితులారా. ఇతని యోసేపు మరియాలకి వారి యొక్క శరీరక కలియక ద్వారా వారి దాంపత్య జీవితంలో కలిగిన సంతానంలో కుమారుడిగా ఈ యోషేని మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. గనుకనే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడిగా ప్రియమైన స్నేహితులారా సమాజ మందిరంలో ఉన్న యూదులు ప్రస్తావించారే తప్ప యేసుప్రభువు ఆ సందర్భంలో ప్రస్తావించనే లేదు. యేసుప్రభువు ఆ సందర్భంలో ఇంకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారంటే, నా సహోదరులు నా తల్లి అని ఎవరి గురించి యేసుప్రభువు అంటూ ఉన్నారంటే, దేవుని చిత్తాన్ని చేయవారే నా సహోదరులు నా తల్లి అని యేసుప్రభువు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, యేసుకు జన్మనిచ్చిన మరియకు పుట్టిన ఈ యోషే గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ యోసేపు అని పిలువబడిన ఇతని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇంకా మిగిలిన కుమారులు ఎవరంటే యూదా, యాకోబు, సీమోను అనే వీరి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో వీరి గురించి ఒక విషయం మనకి కనబడుతుంటుందండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయన సహోదరులుగా ఉన్న వీళ్ళెవరు కూడా యేసు ప్రభువారి యందు కనీసం విశ్వాసం ఉంచలేదంటే ఇప్పుడు వరకు అంటే ప్రియమైన స్నేహితులారా, యేసు బ్రతికి ఉన్నంత వరకు వారిలో విశ్వాసం అనేది లేదు. యేసు ప్రభువారు బ్రతికి ఉన్నంత వరకు వారి కనీసం యేసు ప్రభువారిని దేవుడని వారు విశ్వసించలేదు ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా యేసు ప్రభువారి యొక్క సహోదరులుగా ప్రస్తావించబడిన వీరు ఎవరు కూడా అపోస్తులుగా చేయబడలేదనే విషయము ప్రియమైన స్నేహితులారా, అపోస్తులుగా ఉండలేదనే విషయము అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 13వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంటే ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ యోసేపు అంతేకాకుండా యేసు ప్రభువారికి సహోదరులుగా ప్రస్తావించబడిన ఈ యోసేపు కుమారుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళ నుండి మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సందేశము, ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఈ దినాల్లో కూడా చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో కొంతమంది యవన బిడ్డలు మనకి కనబడుతూ ఉంటారు. వారు ఎలాగుంటూ ఉంటారంటే, క్రీస్తును విశ్వసించలేని వారిగా వారు ఉంటూ ఉంటారు. దేవుడు అంటే భయం లేని వారిగా వారు జీవిస్తూ ఉంటారు. ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కదా, నువ్వెందుకు క్రైస్తవుడిగా లేవని అడిగితే గనక, నీ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు, నువ్వెందుకు ఈ విధంగా ఉన్నావని అడిగితే గనక, వారి ఇష్టము వారిది, నా ఇష్టము నాదండి, నా స్వేచ్ఛ నాకు ఉంటుంది కదా అని చెప్పి జవాబిస్తున్న కొంతమంది క్రైస్తవ యవన బిడ్డలు దినాల్లో మనకి కనబడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి వారందరూ యోషే లాంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలండి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏమిటంటే, నీ విశ్వాసానికి ఆధారమైన దేవుడు ప్రియమైన స్నేహితులారా నిజమైన దేవుడై ఉండాలి. నీ విశ్వాసానికి ఆధారమైన దేవుడు జీవము గల దేవుడై ఉండాలి. అంతేకాకుండా నీ విశ్వాసానికి ఆధారమైన దేవుడు పాపాన్ని చేసి పశ్చాత్తాపపడేవానిగా ఉండకూడదు ప్రియమైన స్నేహితులారా. ఈ విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం ద్వారా, అంతేకాకుండా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ద్వారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుండి 54 వరకు రాయబడిన వాక్య వచనాలు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఈ విషయాలు మీకు తెలియజేయబడుతూ ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, నీ విశ్వాసానికి ఆధారమైన వాడు సమస్తాన్ని నీ ఎడల సాధ్యపరచగల దేవుడిగా ఉండాలి ప్రియమైన స్నేహితులారా. ఈయన ఎవరో కాదు, నిన్ను ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీ జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచగలడు. ఆయన నీ పాపాలని క్షమించి నీలో పరిశుద్ధతను కలుగజేయవాడే ఉన్నాడు, నిన్ను పరిశుద్ధునిగా చేయవాడే ఉన్నాడు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఎటువంటి ప్రతికూల పరిస్థితి నీ జీవితంలో ఎదురైనా సరే, ఆ ప్రతికూల పరిస్థితులన్నింటి నుండి వాటి నుండి నీకు విడుదల కలుగజేసి నిన్ను సంతోషంగా ముందుకు నడిపించగల గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తున్న నిజదేవుడైన యేసు ప్రభువారే ఉన్నారు. గనుక ఇటువంటి దేవుని విశ్వసించి ఆయన కోరే ఆత్మీయతని కలిగి ఎప్పుడైతే జీవిస్తామో ఆయన ద్వారా అసాధ్యమైన కార్యాలను మన జీవితంలో మనం చూడగలం. అసాధ్యమైన కార్యాలను చూస్తూ అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు మన జీవితాలలో మనం పొందుకోగలం ప్రియమైన స్నేహితులారా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, ఈ యోసేపు అపోస్తుల జాబితాలో లేనివానిగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వారు యేసు సేవా పిలుపుకు లోబడ్డారు. యేసు సేవా పిలుపుకు లోబడి యేసును వారు వెంబడించారు. యేసును వారు వెంబడించడమే మాత్రమే కాదు ప్రియమైన స్నేహితులారా, యేసు వారిని ఏ స్థలాలకైతే పంపించారో, ఆయనను ప్రకటించమని పంపించారో ఆ ప్రాంతాలకు వారు వెళ్ళి ప్రియమైన స్నేహితులారా యేసు ప్రభువారి గురించిన సువార్తను అందరికీ ప్రకటించారంటే, యేసు ప్రభువారి యొక్క పుట్టుక, యేసు ప్రభువారి యొక్క శిలువ బలియాగము, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి అపోస్తులుగా ఉన్న వారు ప్రకటించారు ప్రియమైన స్నేహితులారా. గనుకనే ఈ అపోస్తులుగా ఉన్న వీరు యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను వారు పొందుకున్నారు ప్రియమైన స్నేహితులారా. వారు చేయవలసిన పని వారికి తెలియజేయబడింది. వారికి వాగ్దాన ఆత్మ ద్వారా ప్రియమైన స్నేహితులారా వాగ్దానము చేయబడింది ప్రియమైన స్నేహితులారా. వారు ఏదైతే పరిచర్య చేయాలో ఆ పరిచర్య వారికి తెలియజేయబడింది. యేసు చేసిన అద్భుతమైన అసాధ్యమైన కార్యాలు వివరించడమే కాకుండా అనేకులను క్రీస్తుని దేవునిగా విశ్వసించే వారిగా చేయాలి, క్రైస్తవ సంఘాలను స్థాపించాలి అని పరిచర్య వారికి ఏర్పరచబడింది కనుక ఆ పరిచర్యను అనుకున్న విధానంలో గొప్పగా వారు చేసినట్లు, దేవుని కొరకు నమ్మకంగా నిలబడినట్లు
చేసినట్లు అపోస్తుల గురించి మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అపోస్తుల పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి వాగ్దాన ఆత్మతో నింపబడి చేసిన మహిమగల దేవుని పరిచర్య ప్రియమైన స్నేహితులారా ప్రారంభ కాలంలో లేకుండాను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇటువంటి పరిచర్యలో ప్రియమైన స్నేహితులారా క్రైస్తవ యవన స్నేహితులను, క్రైస్తవ యవన బిడ్డలను దేవుడు బహుబలంగా వాడుకొనబోతున్నారు. ఇటువంటి పరిచర్యను దేవుడు మరలా ఎంతో మందికి దేవుని సువార్త ప్రకటించబడబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన స్నేహితులారా, ఈ వారము 3వ వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం. యోషే లేక యోసేపు క్రైస్తవ కుటుంబంలో ఉన్నవాడే కానీ యేసు ప్రభువారిని దేవుడిగా విశ్వసించలేకపోయాడు. ఇటువంటి జీవిత విధానానికి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న క్రైస్తవ యవన బిడ్డలు చోటేయకూడదు. ప్రియమైన స్నేహితులారా, వారు దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ దేవునిని అంగీకరించి నీ జీవానికి ఆధారమైన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి అటువంటి దేవుని నీవు స్వరక్షకునిగా అంగీకరించి అటువంటి దేవునిలో నమ్మకంగా నీ జీవితంలో ముందుకు కొనసాగుతూ దేవుని కొరకు నీవు నమ్మకంగా నిలబడినట్లయితే ఆ దినాన్ని దేవుడు ఎలాగైతే అపోస్తుల ద్వారా గొప్ప పరిచర్యను చేశారో నీ ద్వారా కూడా గొప్ప పరిచర్యను చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. వచ్చే వారం ప్రియమైన స్నేహితులారా, యవనస్తుల గుడిలో మిగిలిన 4వ వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుందామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకును ముగింపునంతా మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని తలలు ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసా నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరెన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఎన్నో అద్భుతమైన సత్యాలని దినాన్ని మేము తెలుసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకొని నీ కొరకు నమ్మకంగా వారు నిలబడేలా, నీ కొరకు నమ్మకంగా వారు జీవించేలా ఉండేలా ఈ యవన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీకే మొరపడుతున్నాను దేవా. ఈ యవనస్తుడి గుడికి ఆ ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోని దీవించునుగాక. ఆమేన్.